అమ్ముతావా ఇప్పుడు? మంట పెడితే అందుకైతే ఇక అన్ని రెడీ అవుతున్నాయి. అన్నంలో మలిసి పెడతారు. చూద్దాం ఎట్లా పెడతారు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మేము గేగులు దోవనికి అయితే పోతున్నాం. గేగులు వేసిండు మా మామ. అంటే సంవత్సరానికి వేస్తారు కదా అని గేగులు. సంవత్సరానికి గేగులు అయితే వేస్తాం. ఇప్పుడు గేగులు దోవనికి అయితే పోతున్నాం. మా చిచ్చులు కూడా వస్తుంది. గేగులు అప్పుడే అందరూ తవ్వి అమ్ముతురు కూడా. మనమేమో గింత లేటా? నీ వల్లనే అంతా. మాకు దొవ్వని కోసం మేము ఎప్పుడో తవ్వుకుందాం తెలుసా. తవ్వుదామనే చెప్పిండు నిన్న అత్తమ్మ మామ నేను తవ్వుతాము అని అంటే మామ భయపడ్డాడు. నీందవని అన్ని నాకే పెడతారేమో అని భయపడ్డాడు. ఇక వేసినాం, ఇక్కడనే వేసినట్టుండు. ఇంకో వేరే పోయినసారి అయితే ఈడ వేయలేదన్నమాట. ఫస్ట్ టైం అనుకుంటే ఈడ వేయడం. మా మామనైతే మొత్తం అక్కడ నీట్గా వేసేసిండు. చూడరు ఇదే అనమాట. ఇంకో ఎంత ఎత్తుంది. దీని మీద కంప అంతా తీసేసినట్టుండగా. ఎందుకు వేస్తారు కంప అసలు? పందులు ఉంటాయా? నేను గడపార పారేసి అత్తమ్మ తల్లి వచ్చి ఏడవెచ్చినావు. ఏమో జర్రా పెట్టినా తింటారు రే. గొర్రెలు పోతున్నాయి. పొద్దుగాల గొర్రెలు కష్టాలు వస్తారు కదా. గరజా పెడతాడా నాతో పైసలు ఇస్తారా? ఎవరే ఆయన? బెస్ట్ ఫ్రెండా? ఎయ్యి చెడ్డి దోస్తానా? ఏమైంది? ఓయమ్మ, కడుస్తుంది. అది కడుస్తుంది. చిన్నగానే ఉన్నట్టుంది కదా. ఇట్రా చెట్లు, నువ్వేం చేస్తావాడా? ఇట్రా కడుస్తుంది. ఇట్రా కాదు, మొలకలు వెళ్ళాయి అన్నాడు కానీ ఆయన పైకి ఇట్లా. అవునా? కొట్టి కాదు, మొలకలు పైకి వచ్చినాయి, చెట్లు వచ్చినాయి, పెద్ద పెద్దగా అయినాయి అన్నాడుగా. గువ్వు ఉంటుందా అందులో? తీసి ఒకటి నాకు తేలా. ఇటు గొడ్డలి నాయన తెచ్చిండు కానీ కాలేనట్టున్నాయి కదా కొన్ని. కొనలై అయినాయి. ఆ పీకలు అవేనా? మస్తు లోతు తవ్వాలి ఇప్పుడు. మంచిగా ఊరిని అయ్యారా అలా కొట్టుకుంటా. గొడ్డలి అమ్మ వచ్చే వరకు అయిపోతాయి ఇవి. డబ్బులు తీసుకురా మరి పోయి బాగా కొట్టా. అయ్యో కత్తులు పోతాయి. చేస్తా ఏంటిదంట? గొడ్డలు తెమ్మనవా? గొడ్డలు తెమ్మని అవి కొట్టుకొని తిందాము. గొడ్డలు తెమ్మని అవి తీసుకొస్తారా? కత్తులు పోతాయి. ఆమె సౌడు సైకిల్ చేస్తుంది. ఆమె అటు పోదామని సైకిల్ చేస్తుంది. ఇక యాక్టర్ అవుతుంది మంచిగానే. ఆయనకు చెవులు పోయాయి. ఇక ఏమన్నా అనొచ్చు మనం. చూడు ఎన్ని చేస్తాడు ఇప్పుడు. ఇక ఇప్పుడు ఈ రాయిని తీసి అవతల ఎత్తేస్తాడు. చూడు ఇక రాయిని తీసి
ఏమైతే తీసలేడుగా. ఏమైందనా అక్కడ కూర్చోబెట్టినాం ఇక ఊరికే తిరుగుతుందని పోతుండే. ఇక స్టార్ట్ అయింది. ఏంటిది షూజా? ఒక డాడీ గేగు తీస్తుండు డాడీ గేగులు. అమ్మా ఇంకానా వెళ్తలేవంట వెళ్తలేవంట. మరి నాయన ఎటు పోయిండు అసలు? మరి ఎట్లా ఇప్పుడు? ఇగో ఏమి ఉంటలేదుగా. అగ్గు చూసావా? నువ్వు ఆడ కూర్చుంటావా? డాడీ దగ్గర కూర్చుందామా? ఎలా అంటే మనం పట్టుకుంటాను కవర్ లేక ఇక దగ్గరనే కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది. గంత లోతులు ఉన్నాయా? అగ్గు గేగెళ్ళింది చిట్టులు సన్నగా ఉన్నాయి. ఇక్కడే మరి అయినాయి అన్నాడుగా నాయన. సన్నగా ఉన్నాయి కొంచెం కానీ పొడుగు బాగున్నాయి. చిన్న గేవు చిన్న గేవు ఇవా వెజ్జే ఇంకా తింటావా? ఇలా ఉంటాయి. ఎందుకు ఇవెందుకు మరి సన్నగా ఉన్నాయి? భూమి పాలు ఉష్క కావచ్చు. నేను పారుతోంది ఈయన. ఇవన్నీ తోదామా ఇయ్యాలే? అవి రేపా మళ్ళీ ఎప్పుడు వస్తుందా బాబు? యాక్షన్ అంతా వీడికి రాగానే ఎత్తేయాలా నువ్వు? అవి నువ్వు బండి మీద తీసుకొస్తా అని చెప్పినావు కదా, ఎందుకు మరి ఇంకా ఇక్కడ పని చేయవలసి వస్తుందని. అదే తిరుక్కం దీని కింద ఇక్కడ లేవా ఇక? ఇది కూడా అదేనా? అగో డాడీ డాడీ అది దేంతో తింటుంది? తినేసి తిను బాగుంటుంది. నాకు ఇష్టం అనుకున్నా నేను. తీయ ఉంది. కొరకు ఇట్లా కొరకు 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 గట్టి కొరకు గట్టి కొరకు ఏం కాదు తిన అకాదరు. అయ్యో ఇది వనియదు పట్టు పట్టు వనియదు. మంచిగానే ఉడికింది మంచిగానే అయింది. దీంట్లో కూడా తీసుకొని తినేటప్పుడు అగడు చిన్నగా ఉన్నప్పుడు అట్లనే మంచిగానే అయింది. ఓ మస్తు చేసుకునేది మేమైతే మస్తు తినేది. ఇవి పెట్టి పెట్టి కొట్టి కొట్టి చెట్టు ఏర్ల మీద పెట్టేది. ఆ ఏరే ఇట్లా గుంత అయ్యేది. పెట్టి పెట్టి కట్ చేసి కొంచెం తక్కువ ఇది.
పడు నాకు వద్దు తీయలేదు ఇది తీసేవా అందుకని తీసినప్పుడు అన్నీ ఏరుకోవాలి. ఏం యూజెస్ ఇవి వాడికి? మస్తు పోషకాలు వస్తాయి. మరి తింటలేదు కొక్కు ఇది అదే ఇది అక్కడ ఇగో ఇట్లా వీక్తే ఇట్లా గట్టిగా వెళ్ళాలి, అట్లా అయితేనే ఉంటుంది. ఇలా అంటే గట్టిగా ఉండాలా, పీకంగా రావద్దు. ఇది ఉంది. కూర్చోనే ఉన్నా, మంచి కూర్చోవాలనా? నువ్వు కూర్చో, నేను కూర్చుంటా. అది కూడా అక్కడ నాయనా, అది కూడా అక్కడ ఇక్కడ కూర్చుందా నాన్న? దాని మీద కూర్చోమని. ఎందుకు అనిపించదు? కనిపిస్తుంది. అది నేను కూర్చోండి నై కేగులు. ఇక్కడ కూర్చో మరి, ఇక్కడ కూర్చో. ఏమో జాయింట్ 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 అది జాయింట్ అంటే ఏమన్నట్టు ఒకటే కవల పిల్లలా? కవల పిల్లలు. అబ్బా 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 దబ్బా గుడ్డు మొలకలు మంచి వెళ్తున్నాయి. అన్నీ ఒక దిక్కాయి అంచులయ్యి గుడ్డు మొలకలు ఇవన్నీ కొట్టుకొని తిందాం ఇప్పుడు. మంచిగా మస్తు ఉన్నాయి గుడ్డు మొలకలు. గేవులు కూడా అవన్నీ తీసుకుని పోయిండు. అవ్వ ఆడొకటి ఆడొకటి అవ్వ కొన్ని అక్కడ పోతున్నాయి. గట్ట చూస్తాడు, ఈడొకటి ఉంది. దీంట్లోకే కేగులు అవుతాయా? అక్కడ ఇంకోటి పోయింది గేవులు గాడ. ఫోన్ వచ్చిందా? అట్లా కొట్టద్దు. కొట్టువాడనేది
ఈ మట్టి తీసుకెళ్తుంది చేద్దామని పాడుతున్నాను. మంచిది ఇవా ఎలుక 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 వచ్చింది. ఎల్లకెళ్ళింది ఏం ఎలుకలు వచ్చింది? చిన్నగా ఉండేది కరుస్తుంది. చిట్టెలక కలుస్తురా ఉందెలుక చంపుతావా ఇప్పుడు చంపేరా పిచ్చల్క పిచ్చల్క పోయిందా ఫోన్ వస్తుందంట. అట్లా కొట్టద్దు. కొట్టువాడనేది కొట్టువాడనేది కొట్టు ఈ మట్టి తీసుకెళ్తుంది చేద్దామని పాడుతున్నాను. మంచిది ఇవా వెళ్తారా టవల్ వేసుకొని కూర్చోపోయినా మంచిగా ఇక వెళ్ళిందిగా వెళ్తాయి. టవల్ కూర్చుంటే మంచిగా కూర్చో. ఇక టవల్ లేదు కాదు ఇయ్యమంట గేగులు తోడు అయిపోయింది కదా, అయిపోయింది. కాలుస్తుందుకైతే ఇక మట్టలు వేసుకొస్తున్నా అనమాట. ఇక కాలుద్దామా మరి? అవి ఎల్ల వేరుస్తావు? కొట్టేద్దామా? తోకలీకలన్నీ కొట్టేసి మంచిగా ఒక కాలవడానికి అయితే ఒకటి మంచిది తయారు చేసినాం డబ్బా. ఆ డబ్బాలు కూడా చూపిస్తాం మీకు. ఓకే చూద్దామా? మంట పెడతాందుకైతే ఇక అన్నీ రెడీ అవుతున్నాయి. అన్నంలో మలిసి పెడతారు. చూద్దాం ఎట్లా పెడతారు. మొలకలు అయితే తింటున్నాం. ఇవి ఎప్పుడైనా చూసిరా మీరు? తాటి పండ్లు అయ్యి మొలకలు ఎత్తితే అవి గుడ్డు మొలకలు అంటారంట. ఇప్పుడు గేగులు కాల్చే ముందు జస్ట్ టైంపాస్కి ఇదైతే తింటున్నాం. టేస్ట్ అయితే మస్తున్నాయి. ఆ దారి చెట్టు పెట్టు, బండి గాడి నడుపుతాడు. బండి తీసి అటు పెట్టు. నువ్వు నాకు అందిద్దా వీడియో ఆడి ఇస్తాడు. బాను చెప్తింటలేడు మామ. ఎందుకు నూనె క్యాన్లో పెట్టొద్దా? కుండలేడు అన్నా కుండలేవు. ముగ్గు వస్తుండు. ఆయన ఇంటి ముంగట జాగుందిగా.
కుమ్మరి నా చేయకుమ్మరి ఇంకే చేసేది ఇన్ని వస్తుంది వెళ్ళినాయి. ఎండకి ఏమి కనిపిస్తలేదు నీళ్ళ వాళ్ళకి రాకుండా వచ్చు ఎలా అవుతుంది గడబడి చేసి కాంగ్రెస్ వచ్చింది అమ్మా. గోడ కూడా లేవా కూడా ఏమో లేదా కూడా లేవా ఇవి వద్దా పలితేనే కళ్ళు తాగితే ఇప్పుడు కష్టం అవుతుంది. నా తమ్ముడు వచ్చిండు అంటే పైగా రాగానే నూనె క్యాన్లని మంచిగా కట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాం అనమాట. గోల్డ్ డ్రాప్ ఇట్లా నూనె క్యాన్లు దొరుకుతాయి కదా, ఆ నూనె క్యాన్లని మంచిగా మూత తీసి మళ్ళా కట్ చేసిన చెత్త ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని నింపుతుండ అనమాట. ఇట్లా ప్లాన్ చేసిండు, ఇట్లా కట్ చేసిండు అనమాట ఆయన్ని. తర్వాత ఇక మళ్ళీ చెత్త ఉంది కదా, చెత్త పోసిండు కదా, ఆ చెత్త మీద కూడా ఇట్లా మట్టి నింపుతుండు మంచిగా. మట్టి మట్టి ఉండయా అది కూడా పట్టుకురా ఎంత బయట వేరే అలా కూడా చెత్త వేయలే అందులో ఇంకా. వంట పెడుతుండే ఇక్కడ. ఏమేం ఏమైందిరా ఫుట్బాల్ కావాలా బాను అవును ఇక కాలుస్తాం ఇక గేగులు అయితే. వాళ్ళంతా ఉసుకుమట్టే ఉంది. బిస్కెట్ కూడా పోయి నక్కి ఆడికెళ్ళి చెప్పు ఆడికెళ్ళి చెప్పు. మట్టి మీదంగా ఎందుకు పోస్తారు ఇంకా? మాడిపోకుండా పలసగా ఉంటుంది కాలిపోతుంది. మాడిపోకుండానా? మరి సరిపెట్టు ముందు అయితే కమ్మలైతే చేయరా. అరే చిన్నవాళ్ళు ఎక్కరారా నాకైతే మస్తు ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఎందుకంటే మేమే స్వయంగా చేసిన గేగులని మేమే తవ్వుకొని మంచిగా అట్లా కాల్చుకొని తింటుంటే భలే అనిపిస్తుంది. ఇంకా మంట అసలు తగులుతుందా లోపల అనుకున్నా కానీ మంట తగలడం కాదు, లోపల కొన్ని మాడిపోయినాయి కూడా. ఆ మాడిపోయినాయి కూడా మంచిగా ఇట్లా కట్టె తీసుకొని పగలగొట్టుకొని తింటే మస్తు ఉంటాయి అనమాట. అది కూడా అత్తమ్మ నేర్పించింది, అట్లా టేస్ట్ బాగుంటాయి అని ఒకసారి ట్రై చేసిన, మస్తు నచ్చినాయి అనమాట. ఓకే, వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి. మా ఆయననైతే ఇలాంటి పనులలో ఫస్ట్ అనమాట. అడవిలో ఏదైనా వింతగా చేస్తున్నామంటే, అంటే గేగులు కాల్చడమైనా కొన్ని
పల్లెటూరు పనులు అంటారు కదా, అవి ఎక్కువ వచ్చి ఉంటాయి ఈయనకి. ఏ పని వదలకుండా ప్రతి ఒక్క పనిలో ఇన్వాల్వ్ అవుతాడనమాట. కొంచెం ఇష్టం అనమాట, ఇలాంటివి చాలా ఇష్టంగా చేస్తాడు. అవి స్వయంగా మనంతలో మన చేతులతో మనం చేసుకునేవి అంటే ఆయనకి కొంచెం ఇష్టం అనమాట. అలాంటి వాటిలో కొంచెం ముందుంటాడు. ఇలాంటి వాటికి ఇంకా అన్నీ అతనే చూసిండు అనమాట. అతనే కాల్చిండు, తీసుకురావడం అట్లా అన్నీ చూసిండు. ఓకే చూడండి. తినవు గేగులు, మరి గేగులు నచ్చాయి. అసలు మంట తలుగుతుందా అంటే కొద్దిసేపట్లో ఉడుకుతాయా ఇవి? బాబు రాజు నువ్వు యూట్యూబ్లో వస్తావు మరి వస్తున్నాయనా? ఆయన వస్తాడు డైలీ ఆయన రెగ్యులర్. మాటలు పడ్డాయి అటు ఇటు కొట్టానా దాని మీకు అన్నా డబ్బా మీద అటు అటు ఇటు డబ్బా మధ్యంతా పోతుంది. ఇటుకు వస్తా అరే చూసుకుంది కదా. తీసుకుపోయాలి వాళ్ళు గుమ్మరియాలి. ఎప్పుడు కూడా చిన్న గుమ్మరిస్తున్నానా అదే తీసుకొని పోతాడా క్లోజప్ లో. పోగెళ్తుంది కదా అన్నిట్లో మట్టి పచ్చినట్టు వస్తున్నాను. పచ్చినా నేనే వస్తున్నానా? అయ్యో ఇది మస్తు ఆడుతుంది. ఇది తిందాం మనం. సూపర్ మాడిపోయినాయి అంటుండు. కాల్చుకొచ్చిర్రు గేగులు అయితే చూద్దాం. వచ్చిందా ఆమె? మా మామనైతే మాడిపోయినాయి అంటుండు. చూద్దాం. అంటే నూనెకి అలా కాలవడం వల్ల మాడిపోయినాయేమో మరి, మేబీ కావచ్చు. కుండలు కాలవలే కదా, కుండలు అంటే ఇప్పుడు కష్టం దొరకడం. చూద్దాం ఇప్పుడైతే గుమ్మరిస్తుండే. ఇప్పుడు చూద్దాం మాడిపోయినాయా మంచిగా ఉన్నాయా చూస్తే తెలుస్తుంది కదా. కాల్చుకొచ్చిర్రు ఇప్పుడు. వీడియోనే ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇవేనా? ఇవేనా ఇంకున్నాయా? అన్ని మాడిపోయి మారేసి అన్ని మారే. ఓ గివే వెళ్ళినాయి. గని గనం ఉండే తిను ఇక తమ్ముడు పోయి తిను అప్పుడు పోవు అంట. అంతే మొత్తం మాడగొట్టిందని అంటుండు. మొత్తం మాడిపోయినాయి అంటుండు. నిజంగానే మొత్తం మాడిపోయినాయి అవి. నూనె క్యాన్లో పెట్టడం వల్ల ఎక్కువ మంట వేసినట్టుండు, కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఇక అంబుదామనే చూసినాం కానీ ఇక ఏం అంబుతట్టున్నాం, మేమే తింటాం ఇక.
అంటే జర మాడిపోయినాయి ఇక తీసుకుంటారో తీసుకోరో డౌటే. మంట బాగా వేసినట్టుండు, మంట ఎక్కువ వేసినట్టుండు. చూసారు కదా నిన్న మంట వేసి వచ్చిర్రు రాత్రి, మళ్ళీ 7 గంటలకు ఏమో తీసుకొచ్చారు నైట్. ఇంకా నైట్ కట్టెలు కట్టి అందరికి అమ్మలేము కాబట్టి ఇప్పుడే పొద్దున్నే లేచి కట్టెలు కడుతున్నాం అనమాట. కట్టకి 4 పెడుతున్నాం, 25 రూపాయలు దీనికి. కావాలి ఎవరికన్నా? ఇక ఇప్పుడు అమ్ముకోసం ఉంటాం, అమ్ముకొస్తా ఉంటారా మరి? కలువ పోయేటోళ్ళ గట్ట ఇచ్చేస్తా. ఫస్ట్ కలవతోళ్ళు ఉంటారు కదా, నాటుపోతోళ్ళు ఉంటారు, వాళ్ళు టైం పాస్ పొలం పనికి పోతారు కదా, వాళ్ళకు ఇచ్చేస్తాం ఉంటారు. తొందరగా. ఓకే, మాకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.